పంజాబ్ హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళన, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అని డిమాండ్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్కు నివాళులు అర్పించిన మోదీ, ఖర్గే. మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా కరచాలనం చేసుకున్న నేతలు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత నివాళులు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ జగన్. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా నిలిచేందుకు సామాజిక న్యాయ మహాశిల్పం ఏర్పాటు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్న వైఎస్ జగన్. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం, నివాళులు అర్పించిన భూమన కరుణాకర్ రెడ్డి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయి అంటూ ఆదిమూలపు జూపుడి ప్రభాకర్ ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాలు. మహానీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము అన్న గ్రంథి శ్రీనివాస్. టీడీపీ అసభ్యకర పోస్టులపై పట్టాభిపురం పిఎస్లో మాజీ మంత్రి ఫిర్యాదు. న్యాయం జరిగే వరకు చట్ట ప్రకారం ముందుకెళ్తాము అన్న అంబటి రాంబాబు. కూటమి సర్కారు కుట్ర రాజకీయాలు చేస్తోంది, దుష్ప్రచారం చేయడం సరికాదు అన్న మాజీ మంత్రి కన్నబాబు. తాడికొండకు వెళ్తున్న వనమా వజ్రబాబును అడ్డుకున్న పోలీసులు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదు అని వెల్లడి. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్, కిషన్ రెడ్డి పలువురు. బీసీలు సర్వే నిర్వహణ పట్ల వ్యతిరేకంగా ఉంటే చెప్పాలి, సిబ్బంది రాకపోతే పోస్టులు పెట్టి విమర్శించడం సరికాదు అన్న పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. ప్రభుత్వం రాష్ట్రంలో స్వేచ్ఛను హరిస్తుంది అంటూ కేటీఆర్ ఫైర్. అక్రమ నిర్బంధాలు, అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. రేవంత్ నియంతృత్వ పాలనకు నిలువుటద్దామంటూ ట్వీట్. విజయనగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. నివాళులు అర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో అంబేద్కర్ కు ఘన నివాళులు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఉరలకప్ప. పార్వతీపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి. పాల్గొన్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి. నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కొత్తగూడెం జిల్లా చర్లలో ఆదివాసీ యువజన సంఘం ఆందోళన. మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ. కామారెడ్డిలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 2K రన్. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు, నాయకులు. వరంగల్ జిల్లా గట్టికల్ గ్రామంలో గౌడ కులస్తుల ఆందోళన. 30కి పైగా తాటి చెట్లను తొలగించడంతో గ్రామస్తుల ఆగ్రహం. పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీల మౌన దీక్ష. మకర్ద్వార్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయని ఆర్బీఐ. రెపో రేటు 6.50% యథాతథం. బ్యాంకు రేటు 6.70%గా కొనసాగుతుందని ప్రకటన. అమెరికా నార్థర్న్ కాలిఫోర్నియా తీరంలో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు. పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆల్అౌట్. 180 పరుగులకే ఆల్అౌట్ అయిన టీమిండియా.